చేతి రాతతో విద్యార్థుల తలరాతులు మారుస్తున్న ఓ బడి పంతులు కథ ఇది. ఆ మాస్టరు పిల్లలకు ఆటపాటలతో పాఠాలు చెప్తారు. వెనుకబడిన విద్యార్థులను గాడిలో పెడతారు. పల్నాడు పిడుగురాళ్ల మండలం తుంబల చెరువు స్కూల్లో ఆయన పనిచేస్తున్నారు. ఇంతలా ఆయన్ని అభినందించవలసిన అవసరం ఏమొచ్చిందో తెలుసుకోవాలంటే ఆ టీచర్ గురించి తెలుసుకోవాల్సిందే. పిల్లల తలరాత మార్చే విద్యను అందిస్తూ అందమైన అక్షరాలు పొందిగ్గా రాయటం నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న స్పెషల్ గ్రేడ్ టీచర్ షేక్ ఫిరోజ్ భాషాకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు మెయిన్ పాఠశాలలో పనిచేస్తున్న పంతులు గారిని తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అభినందించారు. ఆ టీచర్ చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతిరోజు ఉదయం ముందుగానే స్కూలుకు వెళ్లి సాయంత్రం అదనపు సమయం స్కూల్లోనే ఉంటూ విద్యార్థులకు క్లాసులు తీసుకునే ఆ కమిట్మెంట్కు హ్యాట్స్ ఆఫ్ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. మీరు పిల్లలకు నేర్పిన తెలుగు, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ డిజిటల్ ప్రింటింగ్ లాగా అందంగా ఉందంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం మనం తుమ్మల చెరువు గ్రామంలో ఫిరోజ్ మాస్టర్ గారి వద్ద అయితే ఉన్నాము. వారి మాటల్లో తెలుసుకున్నాం. వారు పిల్లలపైన ఇటువంటి చొరవ తీసుకొని వీరిని విద్యాబుద్ధులు ఇంత చక్కగా నేర్పిస్తున్నందుకు స్వయంగా మంత్రితోనే వీరు అభినందనలు పొందినట్టు తెలుస్తుంది. కానీ జిల్లా ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ గారికి స్వయాన విద్యాశాఖ మంత్రి, జిల్లా డిఈఓ కూడా వీరికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మన మాస్టర్ గారి మాటలో తెలుసుకుందాం. మాస్టర్ గారు చెప్పండి. ముందుగా మా కష్టాన్ని గుర్తించి మేము చేస్తున్న కార్యక్రమాలని అన్నీ చూసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ముందుగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సార్ పోస్ట్ పెట్టంగానే ఇది మీడియాలో రావడం ద్వారా మా జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి చంద్రకళ గారు ఫోన్ చేసి చాలా ఆనందంగా మా పల్నాడు జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చారని వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించడం జరిగింది. అలాగే మన మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరావు గారు కూడా ఫోన్ చేసి అభినందించడం జరిగింది. మా పాఠశాల హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళు కూడా అభినందించడం జరిగింది. పిల్లలకు వివిధ సబ్జెక్టులో ఉన్న భయాలను పోగొట్టేందుకు వారిలో ఒకరిగా కలిసిపోతూ ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్న షేక్ ఫిరోజ్ భాషా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన పనిచేస్తున్న స్కూల్లో 250 మంది పిల్లలు చదువుతున్నారంటే అక్కడి టీచర్లు ఎలా పనిచేస్తున్నారో అర్థం అవుతోంది. ఇదే కదా ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కోరుకునే మార్పు. మంచి ఫలితాలు సాధిస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న షేక్ ఫిరోజ్ భాషాకి ఆయనకు సహకరిస్తున్న తోటి టీచర్లకు, సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి 15 ఏళ్ళు అవుతుంది. గతంలో 10 ఏళ్ళు తంగిడి గ్రామంలో పనిచేశాను. అక్కడ కూడా పిల్లలు 230 నుండి 250 మధ్యలో ఉండేవాళ్ళు. దానికోసం ఎంతో కృషి అక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత 2021లో ఈ తుమ్మల చెరువు మెయిన్ స్కూల్కి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ 5 ఏళ్ల నుంచి మనం సేవలు అందిస్తూ ఉన్నాము. నా లక్ష్యం ఒకటే, ప్రభుత్వం ఎట్లాగైతే ప్రభుత్వ పాఠశాలని ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యార్థులకి నాణ్యమైన విద్యని బోధించాలని ఎలాగైతే బడ్జెట్ కేటాయించి వాటి కోసం శ్రమిస్తుందో, వాళ్ళ శ్రమను వృధా చేయకుండా సొసైటీలో, సమాజంలో ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక చిన్న చూపు అయితే ఉంది అన్నమాట. ఇక్కడ టీచర్లు సరిగా బడికి రారు, సరిగా పాఠాలు చెప్పరు, లేకపోతే ఇక్కడ ఉచితంగా వచ్చే దాంట్లో నాణ్యత ఉండదు అనే అపోహ అయితే ఉంది. వాటిని ఎలాగైనా తొలగించి ప్రైవేట్ స్కూల్స్కి కంటే ధీటుగా మన స్కూల్లో మన పిల్లల్ని, ప్రభుత్వ పాఠశాలలు తక్కువ కాదు, వాటికంటే ప్రభుత్వ పాఠశాలను కూడా మనం వాళ్ళతో సమానంగా వాళ్ళకి ధీటుగా చెప్పాలన్న ఉద్దేశంతో పిల్లలకి నాణ్యమైన విద్యని బోధించాలన్నదే నా లక్ష్యం. పాఠశాల అభివృద్ధికి షేక్ ఫిరోజ్ భాషా విశేషంగా కృషి చేస్తున్నారని అక్కడి ఉపాధ్యాయులు అంటున్నారు. 15 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎస్జిటిగా సేవలందిస్తున్న ఫిరోజ్ భాషా జన్మస్థలం బాపట్ల జిల్లా నిజాంపట్నం. పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి ఓ గుమస్తా. కష్టపడి పనిచేసి తనను చదివించారని, తన తండ్రి కష్టాలను చూసుకుంటూ ప్రతిరోజు బాధపడేవాడనని ఫిరోజ్ చెప్తున్నారు.
చదువుకోవటానికి కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తూ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించానని చెప్తున్నారు. టీచర్ ఫిరోజ్ బాషా వెనుకబడిన విద్యార్థుల కోసం అదనంగా క్లాసులు తీసుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్ చేతిరాత వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న కృషి ఎంతో మంది వెనుకబడిన విద్యార్థుల్లో మార్పు కనిపిస్తోంది. ఇంగ్లీష్ అంటే భయపడే స్టూడెంట్స్ ని స్కూల్ అసెంబ్లీలో ఇంగ్లీష్ పేపర్ చదివే స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఫిరోజ్ మాస్టార్కే దక్కుతుంది. ఆయన పనిచేస్తున్న స్కూల్లో 250 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఇది మండలంలోనే సెకండ్ హైయెస్ట్. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పాఠశాలను రన్ చేస్తున్నారు. ఫిరోజ్ బాషా ఉపాధ్యాయునిగానే కాక కాలిగ్రఫీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఆయన చేతిరాతకు, న్యూస్ రీడింగ్కు ఎన్నో అవార్డులు వచ్చాయి. వ్యక్తిగతంగా సామాజిక స్పృహతో ఫిరోజ్ మాస్టర్ సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు, అనాథలకు, నిరాశ్రయులకు ఇప్పటికీ తన వంతు సహాయం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మంత్రి నారా లోకేష్ అభినందించడం చాలా సంతోషంగా ఉందని స్కూల్ హెడ్ మాస్టర్ చెప్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ గారు కృష్ణప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఫిరోజ్ మాస్టర్ గారి నడవడిక, ఫిరోజ్ మాస్టర్ గారు పిల్లలపై చూపించే ప్రేమ, వారికి చెప్పే విద్యాబుద్ధుల గురించి కూడా ఆ హెచ్ఎం గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మన ఫిరోజ్ మాస్టర్ గారు మన స్కూల్కి మన మీడియాలో వచ్చినట్టుగా ప్రతిరోజు కూడా మాకన్నా కూడా 1 గంట ముందు రావటం, క్లాస్ అయిపోయినాక 1 గంట సేపు ఉండి పిల్లలకి సపరేట్గా ప్రత్యేక క్లాసులు నడపటము, అంతేకాకుండా ప్రత్యేకంగా కొన్ని ఆటల్లో గేమ్స్ అవి ఆడించటం, మొన్న చూసారు ఆ క్లాసులు కానీ అట్లాంటి కొద్దిగా ఫిజిక్స్ సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ చేయించటము చాలా ఆయన ఉన్న స్థాయిలో పిల్లలకి మంచి బుద్ధిలో తీసుకురావాలని ఆయన తన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. మనం ఆయన్ని బాగా ప్రోత్సహించడానికి కూడా మేమందరం మా స్టాఫ్ అందరం కూడా కృషి చేస్తున్నాం. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ఈ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. పిల్లలకు ఆటపాటలు, డాన్సులతో కూడిన బోధన చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఎక్కువ మంది ఈ స్కూల్లో చదివేందుకు మక్కువ చూపుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్ చక్కగా చదివేలా, రాసేలా ప్రతిరోజు స్పెషల్ క్లాసులు తీసుకుంటారు. దీంతో పాటు పిల్లలకు స్టేజ్ ఫియర్ లేకుండా ప్రతి ఒక్కరితోనూ జాతీయ నాయకుల గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క చదువులోనే కాదు, పర్యావరణ పరిరక్షణలోనూ ఈ స్కూల్ను ఉపాధ్యాయులు ఫస్ట్ ప్లేస్లోకి తీసుకువచ్చారు. పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపేశారు. టీచర్లందు ఫిరోజ్ టీచర్ వీరయ్య విశ్వదాభిరామ వినరవేమ. ఇది వినటానికి వింతగానే ఉన్నా ఫిరోజ్ మాస్టర్ గురించి తెలుసుకున్న వారికే ఇది అర్థం అవుతుంది. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఆయన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఆయన లాంటి మరికొంతమంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తే ఇక ప్రైవేట్ స్కూల్స్ మూసుకోవాల్సిందే. ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అందించాలని వైకే టీవీ కోరుకుంటోంది.